ఒకరోజు సుందరయ్య కృష్ణ అనే ఇద్దరు రైతులు సాయంత్రం చీకటి పడే సమయంలో పొలం వైపు నుంచి ఇంటికైతే వెళుతూ ఉంటారు. అయితే ఆ రోజు అనిరుద్ చనిపోయిన రోజు. అలా వాళ్ళు వెళుతూ అనిరుద్ సమాధి వైపు చూసి షాక్ అయిపోతారు. ఎందుకంటే అనిరుద్ సమాధి పైన ఎన్నో కాకులు సమాధి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సమాధి పైన ఉన్న దుమ్ము ధూళి అనేది పైకి సుడిగాలి రూపంలో ఎగురుతూ ఉంటుంది. కాకులు చాలా భయంకరంగా అరుస్తూ ఉంటాయి. కాకుల కళ్ళు ఎర్రగా ఉంటుంది. అవి చాలా భయంకరంగా ఉంటుంది. అది చూసిన వాళ్ళిద్దరైతే అక్కడి నుంచి భయపడుతూ ఊరిలో పరిగెడతారు. అండ్ ఇది ద క్రావ్ పార్ట్ 2. దాని గురించి ఊరి వాళ్ళందరికీ చెబుతారు. మరియు అదే రోజు రాత్రి చూసిన వాళ్ళిద్దరూ కూడా చనిపోతారు. ఊర్లో అందరూ ఊరికి శని పట్టిందని ఆ ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలని అనుకుంటారు. అలాగే చేస్తారు కూడా. ఊరి వాళ్ళైతే భయంతో ప్రతి అమావాస్యకు ఒకరు లేదా ఇద్దరు చనిపోతున్నారని ఊరినే ఖాళీ చేసేసి వాళ్ళ ఊరికి 15 కిలోమీటర్ దూరంలో పోచంపల్లి అనే ఏరియాలో ఇల్లు కట్టుకుని వాళ్ళైతే ఉంటారు. సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత ఊర్లో పిల్లలందరూ ఫాదర్స్ డే అని జరుపుకుంటూ ఉంటారు. ఎవరెవరో వాళ్ళ ఫాదర్స్కి గిఫ్ట్ అని చాలా స్పెషల్గా జరుపుకుంటూ ఉంటారు. అయితే గాయత్రి చిన్న కొడుకైన అజయ్కి వాళ్ళ నాన్న అనిరుద్ గుర్తుకొస్తాడు. వాళ్ళ నాన్నతో ఉండే జ్ఞాపకాలు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉండే సన్నివేశాలన్నీ అతనికైతే గుర్తొస్తాయి. ఇంతలో అజయ్కి వాళ్ళ పాత ఇల్లుకి వెళ్దామని, తన చిన్ననాటి జ్ఞాపకాల గురించి అని అక్కడికి వెళ్దామని తనైతే అనుకుంటాడు. అది కూడా తను ఒంటరిగా. ఇంట్లో వాళ్ళ అమ్మతో చాలా మంచిగా మాట్లాడుతూ తను ఒక టూర్కి వెళ్తున్నానని చెబుతూ 2 రోజుల తర్వాత ప్రయాణమని చెప్తాడు. వాళ్ళ అమ్మ కూడా సరే కానీ జాగ్రత్త అని చెప్పి పంపిస్తుంది. అజయ్ 2 డేస్ తర్వాత బయలుదేరిపోతాడు. తను తన ఊరి వెనుక సైడ్ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ఎద్దుల బండి వస్తూ ఉంటుంది. తను ఆ ఎద్దుల బండి పైకి ఎక్కి వెళ్తాడు. కానీ దానిపైన ఒక అబ్బాయి ఆల్రెడీ ఉంటాడు. తన పేరు అశోక్. తను ఎవరో కాదు, అజయ్కి పాత ఫ్రెండే. తను ఒక్కసారిగా అజయ్ని చూసి, అరే అజయ్, ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు అని తనను పలకరిస్తే, తను నువ్వారా, ఎలా ఉన్నావు, ఈ కెమెరాలు ఏంటి అని అశోక్ని అడుగుతాడు. రోడ్డు కచ్చి రోడ్డు అవ్వడంతో ఆ ఎద్దుల బండి సౌండ్ చాలా డిస్టర్బెన్స్గా అయితే వస్తూ ఉంటుంది వాళ్ళిద్దరికి. అయితే అజయ్తో అశోక్, ఇక్కడ 10 సంవత్సరాల క్రితం చాలా మంది ప్రతి అమావాస్యకి ఒకరో ఇద్దరో అనేసి చనిపోతూ ఉన్నారంట. అయితే దాని మీద ఒక ఇన్వెస్టిగేషన్ అని వెళ్తున్నాడ్రా ఒంటరిగా అని అంటాడు. అప్పుడు అజయ్ మనసులో, ఇదేంటి, నేను కూడా అక్కడికి వెళ్తున్నాను, వీడు ఈ టైంలోనే రావాలా? సరే, వీడు నా స్నేహితుడు కదా, కొంచెం సహాయం అడిగితే తనతో పాటు నా ఇల్లు కూడా శుభ్రం చేసుకుంటే అని అనుకుంటూ ఉండేలోపు, ఏ అజయ్, ఏమైందిరా ఆలోచిస్తూ ఉండిపోయావు అని అశోక్ అడుగుతాడు. ఏం లేదురా, నేను కూడా అక్కడే వెళ్తున్నాను, మనిద్దరము వెళ్తే బాగుంటుందని ఆలోచిస్తూ ఉన్నాను అని అనుకుంటూ దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలోనే ఎడ్ల బండి నడుపుతున్న అతను, మీరు అక్కడికి వెళ్తున్నారా? జాగ్రత్త, చేతబడి చేసే రాక్షసి ఉందని అందరూ అనుకుంటూ ఉన్నారు. ఇంకా నేను కూడా ఒకసారి చూశాను. తను చాలా భయంకరంగా ఉంటుంది. తన అసలైన బలం ఎందులో ఉంటుందంటే కాకులలో. ఊరి వాళ్ళందరూ చెప్పుకుంటుంటే విన్నాను అని తనైతే చెప్తాడు. అండ్ అలాగే కాకుల గురించి మాట్లాడితే, కాకులు అని చెప్తూ సడన్గా చెప్పడం అయితే ఆపేస్తాడు. అంతలో అశోక్కు ఆత్రం అనేది పెరుగుతుంది. ఏంటయ్యా పెద్దయినా, కాకులు అని చెప్తూ ఆపేశావు, అసలు ఏం జరిగింది అని అడిగినప్పుడు అతను, మీరు దిగాల్సిన ప్లేస్ వచ్చింది అని చెప్పి వాళ్ళను జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరూ పాడుబడిన ఊరిని చూసి కొద్దిగా భయపడుతూ అక్కడికైతే వెళ్తారు. గైస్, ఆ కాకులు అసలు ఏంటి, అనిరుద్ సమాధి చుట్టూ ఎందుకు తిరుగుతుంది? పార్ట్ 3 అనేది చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ అవ్వకుండా ఉండాలంటే.